మాట్లాడుతుంది దాని మీద వేదిక వెళ్ళిపోయింది కదా. అందుకే జగన్ నువ్వు డిబేట్కి రా, నీ మతము నీ కులం మీద డిబేట్కి రా, ఎక్కడికి పిలుస్తావో కమాన్ కూర్చుందాం. నువ్వు అనుకుంటున్న కులము, నువ్వు చెప్తున్న కులము కాదు, నీ మతము హిందూ మతము కాదు. మొదటి నుంచి నేను వ్యతిరేకిస్తున్నా దీని మీద. అందుకే వైఎస్ జగన్ అన్నటువంటిది వైఎస్ అనేది తీసి మారేసి కొవ్వు జగన్ అని పెట్టుకో. ఇంటి పేరు కొవ్వు అని పెట్టుకో. చిన్న స్థాయిలో నిలబడిపోతుంది. ఎంత మోసం కదా ఆయన చేసిన మోసమో. ఇదే మోసం. ఎవరు చేయలే ఇంతవరకు. ఈ దేశాన్ని విజయశేషులు ఎవరో పరిపాలించి లూటీ చేసి తీసుకెళ్లారు, కానీ ఇట్లాంటివి మాత్రం ఎవరు చేయలే. ఈ కొవ్వు జగన్ తప్ప వేరేవాడు ఎవరు చేయలే. ఈరోజు అట్టుడికి పోతా ఉంది ప్రజలే. అందుకే ఈ కొవ్వు కరిగించారు. 11 సీట్లు కరిగించారు. అది కూడా వేగోడండి ఇప్పటి నుంచి. అసలు అసహించుకుంటున్నారు ఇప్పుడు జనం కూడా, ప్రజలు కూడా. ఆ 11 అవి కూడా పోయినట్టే. ఈ దెబ్బకు ఎంత మోసం చేస్తేవిరా జగన్. జగన్ ఎంత పని చేస్తేవిరా. భక్తులను మోసం చేస్తేవిరా, దేవుణ్ణి మోసం చేస్తేవి, తిరుపతిని మోసం చేస్తేవి, వెంకటేశ్వర స్వామిని మోసం చేస్తేవి. చివరకు శ్రీశైలంలో ఆడ లడ్డులో ప్రసాదంలో చికెన్ పడితే కూడా యాక్షన్ తీసుకోకపోతే చికెన్ ముక్క బయటపడాలా ఒకటేసారి. ఈరోజు చెప్తున్నా, మేము అన్ని విషయాలు తెలిసి చెప్తున్నాం. ఈయన కథ అయిపోయినట్టే. ఈ చాప్టర్ ఈస్ క్లోజ్. మొన్న ఎన్నికల్లో క్లోజ్ అయింది. ఆ 11కు నిలబడినటువంటి ఇది దీంతో మొత్తం చాప్టరే క్లోజ్ అయింది. అన్నిట్లలో ఎంక్వైరీ జరగాలి. మొత్తం 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం, దేవాలయాల విగ్రహాల మీద జరిగిన విధ్వంసంతో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ రకంగా కొల్లగొట్టారో వాటి మీద, అదే రకంగా కొవ్వు ఏదైతే ఉందో, కొవ్వు ఎక్కువై లడ్డూలో కొవ్వు కలిపిన వీళ్లను చాలా కఠినమైనటువంటి విజయం. ఇంకోటి, కేంద్రం కూడా స్పందించాలి. అదే రకంగా ఈ దేవాలయాలు చాలా మార్పు రావాలి. కేంద్రం నిర్ణయం తీసుకోవాలి, వీటిని కాపాడాలి. అదే రకంగా దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అహోబిలం మాదిరిగా మిగతా దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి మాదిరిగా ఏ సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయబద్ధంగా ప్రభుత్వం చేతిలో లేకుండా నీతి పరుల చేతుల్లో, లేకపోతే ఈ యొక్క వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవాలి. లేకపోతే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, మల్లా కరుణాకర్ రెడ్డి ఇట్లాంటి నాస్తికులు, అన్య మతస్థులు వచ్చి కూర్చుంటే అయిపోయినట్టే. ఇంకా లడ్డూకు బదులు అక్కడ ప్రసాదం కొవ్వే నిలబడుతుందేమో
వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసి ఇంకొక విగ్రహం కూడా పెట్టే పరిస్థితి వస్తుందేమో. కేంద్రం కూడా దీని మీద చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇటువంటి వాళ్ళను చర్యలు తీసుకొని వాళ్ళను పెట్టకూడదు. ఈ గంట ప్రథమ ముద్దాయి, మొదటి ముద్దాయి కొవ్వు జగనే తప్ప ఇంకోడు కాదు. మొదటి ముద్దాయి కొవ్వు జగన్. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కేంద్రం కానీ రాష్ట్రం కానీ. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని బయట పెట్టడం చాలా భక్తులందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఆయన బయట పెట్టినటువంటి విషయాన్ని, ఈ దుర్మార్గులు చేసినటువంటి వ్యవహారాన్ని బయట పెట్టి ఈ 3 నెలల్లో స్వచ్ఛమైనటువంటి ప్రసాద ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా ఈ రకంగా